కర్ణాటక మహారాష్ట్ర మధ్య సరిహద్దు వివాదం మళ్లీ తెర మీదకు వచ్చింది. ఫిబ్రవరి 21న మరాఠీలో మాట్లాడనందుకు బెళగావిలో కర్ణాటకకు చెందిన ఓ కండక్టర్ ను చితకబాదారు. ఇందుకు రివెంజ్ గా ఫిబ్రవరి 22న కర్ణాటకలోని చిత్రదుర్గలో మహారాష్ట్రకు చెందిన కండక్టర్లపై కొందరు దాడి చేశారు. దీంతో ఇరు రాష్ట్రాల మధ్య బస్సు సర్వీసులను నిలిపివేశారు. ఢిల్లీలో జరిగిన అఖిల భారతీయ సాహిత్య సమ్మేళనంలో కూడా ఈ విషయాన్ని ప్రస్తావించారు. అయితే ఈ వివాదం ఇప్పటిది కాదు. 1960 మే 1న మహారాష్ట్ర రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచి ప్రస్తుతం కర్ణాటకలో ఉన్న బెళగావి, నిపాని, కార్వార్తో పాటు 865 గ్రామాలు తమ రాష్ట్రంలో భాగం కావాలని మహారాష్ట్ర వాదిస్తోంది. దాంతో 1966 అక్టోబర్ 25న కేంద్రం అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మెహర్చంద్ మహాజన్ నేతృత్వంలో మహాజన్ కమిషన్ ను ఏర్పాటు చేసింది. బెళగావిపై మహారాష్ట్ర వాదనను తిరస్కరిస్తూనే జాట్, అర్కల్కోట్ మరియు సోలాపూర్తో సహా మహారాష్ట్రలోని 247 గ్రామాలను కర్ణాటకలో భాగం చేయాలని ఆ కమిషన్ సిఫార్సు చేసింది. నిప్పాని, ఖానాపూర్, నందగఢ్తో సహా 264 గ్రామాలను మహారాష్ట్రకు అప్పగించాలని కూడా ప్రతిపాదించింది. అయితే ఆ కమిషన్ కర్ణాటకకు అనుకూలంగా ఉందని పేర్కొంటూ మహారాష్ట్ర ఆ నివేదికను పూర్తిగా తిరస్కరించింది. అప్పటి నుంచి సరిహద్దుల్లో ఉన్న మరాఠీ మాట్లాడే గ్రామాలను తిరిగి పొందేందుకు మహారాష్ట్ర అనేక ప్రయత్నాలు చేసింది. 2004లో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అప్పటి నుంచి ఆ పిటిషన్ పెండింగ్ లోనే ఉంది. అటు కర్ణాటక కూడా బెళగావిని వదులుకోవడానికి సిద్ధంగా లేదు. శాసనసభ శీతాకాల సమావేశాలను బెళగావిలో నిర్వహించడం ప్రారంభించింది. దాన్ని సెకండ్ క్యాపిటల్ చేయాలనే వాదనలు కూడా ఉన్నాయి. ఇక కొన్ని ప్రాంతాలను అప్పటి మయన్మార్ అంటే ప్రస్తుత కర్ణాటకకు బదిలీ చేయడం ఏకపక్షంగా లేదని స్టేట్స్ రీఆర్గనైజేషన్ బిల్ ఆఫ్ 1956, ద బాంబే రీఆర్గనైజేషన్ బిల్ ఆఫ్ 1960 ఆధారంగానే విభజన జరిగిందని 2010లో కేంద్రం సుప్రీంకోర్టుకు దాఖలు చేసిన అఫిడవిట్ లో పేర్కొంది. ఇక 2022లో అప్పటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ముంబైలో సరిహద్దు వివాదం స్థితిని సమీక్షించడానికి సమావేశం నిర్వహించి బెళగావి మరియు కర్ణాటకలోని ఇతర మరాఠీ మాట్లాడే ప్రాంతాలలోని స్వాతంత్ర సమరయోధులు జ్యోతిబా పూలే జన్ ఆరోగ్య పథకం కింద పెన్షన్ మరియు ఉచిత వైద్య సంరక్షణకు అర్హులు అవుతారని ప్రకటించారు. దాంతో అప్పటి కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మాయి మహారాష్ట్రలోని అన్ని కన్నడ ప్రదేశాలకు గ్రాంట్లను ప్రకటించారు. ఆ సమయంలో కర్ణాటకలో బీజేపీ, మహారాష్ట్రలో బీజేపీ కూటమి అధికారంలో ఉన్నాయి. 2022 డిసెంబర్ 27న మహారాష్ట్ర అసెంబ్లీ ఈ వివాదంపై ఏకపక్షంగా తీర్మానాన్ని ఆమోదించింది. ఇక ఇప్పుడు కండక్టర్ పై దాడితో ఈ అంశం మరోసారి తెరపైకి వచ్చింది.